ఏంటి ఏదో డ్రింక్ పట్టుకొని కనిపిస్తుంది అనుకుంటున్నారా? సో నా చేతిలో అయితే మిల్లెట్ డ్రింక్ ఉందండి. సో నార్మల్గా మనం డ్రింక్స్ ట్రై చేస్తూ ఉంటాం, బట్ ఇది డిఫరెంట్ కదా. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? సో నేను ఇక్కడికి వచ్చాను అండ్ ట్రై చేద్దాం. సో మిల్లెట్ డ్రింక్ అంటున్నారు, ఏంటి స్పెషల్ తెలుసుకుందాం అనేసి వచ్చాను. సో మిల్లెట్ డ్రింక్ ఏమో కానీ నాకు మిషన్స్ ఎక్కువ కనిపించాయి ఇక్కడ, మళ్ళీ అది కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. సో ఏంటి స్టోరీ ఏంటో తెలుసుకుందాం. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బిజినెస్ ఎలా జరుగుతుంది? బాగా జరుగుతుంది. సో మిల్లెట్ డ్రింక్ అసలు ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడు మనం ఎప్పుడు చూసినా కానీ ఈ 30-35 ఇయర్స్కి డయాబెటీస్ అనేది ఒకటి స్టార్ట్ అయిపోయింది ఈ రోజుల్లో. అదేవిధంగా మనం అల్ట్రా ప్రాసెసర్ ఫుడ్, ఈ బయట ఫుడ్ అనేది తినడం వల్ల మనకి గ్యాస్ట్రిక్ సమస్యలు చాలా ఎక్కువగా అయిపోయినాయి. ఎవరిని తీసుకున్నా కానీ ఒక బ్లోటింగ్ అంటాం, అంటే ఒక పొట్ట హెవీగా అనిపించటము, కడుపులో మంట అనిపించటము, ఇలాంటివన్నీ కూడా ఎక్కువ వస్తున్నాయి. సో ఫుడ్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు మనం తినే ఆహారం నుంచి ఇలాంటి ఇష్యూస్ రాకుండా ఎలా మనం చూసుకోవాలి అనే ఒక ఉద్దేశంతోనే నేను ఈ షుగర్ ఫ్రీ మిల్లెట్ డ్రింక్ అనేది నేను తయారు చేయడం జరిగింది. ఒకటి, ఈ డయాబెటీస్కి ఎగనెస్ట్గా ఒక షుగర్ ఫ్రీ డ్రింక్ తీసుకోవాలనే ఉద్దేశంతో. రెండవది, ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా మనం హెల్తీగా ఎలా ఉండాలి, ఏం తిన్నా కూడా మనం ఎంజాయ్ చేస్తూ ఇలాంటి గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా మనం ఎలా ప్రివెంట్ చేయగలమనే దీంతోనే నేను ఈ మిల్లెట్ డ్రింక్ అనేది తీసుకోవడం జరిగింది. ఓకే. సో నార్మల్గా కూల్ డ్రింక్స్ అంటే మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, బట్ ఇది చూస్తే డిఫరెంట్గా ఉంది. ఇక్కడ మిషన్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. సో ఒకసారి ప్రాసెస్ మాకు చూపించండి. తప్పకుండా అండి. మనం అక్కడికి వెళ్ళి ఒక్కొక్క మిషన్, ఆ మిషన్ని చూపిస్తూ కూడా నేను మీకు ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఈ కొర్రల్ని తీసుకుని నేను రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా నేను ఈ కొర్రలు అనేది పర్చేస్ చేస్తాను అన్నమాట. మొట్టమొదటిగా దీన్ని వాటిని బాగా క్లీన్ చేసి ఈ సోకింగ్ అంటాం, బాగా నానబెడతాము ఒక రోజు పాటు. సో దీనిలో వచ్చే ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఆ కొర్రల్ని తీసుకుని నానబెట్టి ఒక రోజు సోక్ చేసిన తర్వాత ఈ మిషన్లో పెడతాము. ఈ మిషన్ని మనము సీడ్ జెర్మినేటర్ అంటాము. సీడ్ జెర్మినేషన్ అంటే ఏంటంటే తెలుగులో ఏమంటామంటే ఈ కొర్రల్ని, ఈ విత్తనాల్ని మనము మొలకెత్తించడం అన్నమాట. ఇలా మొలకెత్తించడం వల్ల ఆ దాంట్లో ఉన్న పోషక పదార్థాలు ఏవైతే ఉన్నాయో, న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా పెరగటం అనేది జరుగుతుంది. సో ఆ కొర్రల్ని మనం చాలా జాగ్రత్తగా సోక్ చేసి ఇక్కడ స్టార్ట్ అవుతుంది ప్రాసెస్ అనేది. పర్టికులర్ టెంపరేచర్, రిలేటివ్ హ్యూమిడిటీ అంటాం, ఇవన్నీ కూడా మనం మెయింటైన్ చేస్తూ 2 రోజుల పాటు మనం దీన్ని మొలకెత్తే విధంగా చేస్తాము. 2 days పడుతుందా? 2 days పడుతుందండి దీన్ని మొలకెత్తించడానికి. సో దాని తర్వాత మనము ఈ మిషన్లోకి తీసుకొస్తాము. దీన్ని మనము ట్రే డ్రైయర్ అంటాము. దీనిలో కనుక మనం చూసుకున్నైతే లోపల ట్రేస్ ఉంటాయి. ఆ మొలకెత్తించిన వాటిని తీసుకొచ్చి వాటిని ట్రేస్లో పెట్టి ఆ మాయిశ్చర్ అంతా పోయే విధంగా చేస్తాం అన్నమాట. ఇది ఒక 3-4 గంటల పాటు సుమారుగా ఒక టెంపరేచర్ ఒక 70-80 degrees దగ్గర మెయింటైన్ చేస్తూ ఒక 4 గంటల పాటు అవి బాగా మనం డ్రై అయ్యే విధంగా చేస్తాం ఆ కొర్రల్ని. సో డ్రై అయిన తర్వాత ఏం చేస్తారండి? చూపిస్తాను. ఇది దీంట్లో సెకండ్ స్టెప్ అన్నమాట. ఓకే, సెకండ్ స్టెప్. అక్కడ మనం ఆ కొర్రల్ని మనం ఎప్పుడైతే డ్రై చేస్తామో ఆ డ్రై చేసుకున్న తర్వాత ఈ మిషన్లో పెడతాం. ఈ మిషన్ ఏం లేదు, ఇది మామూలుగా మనం పిండి పట్టుకునే మిషన్. మన ఇళ్ళ దగ్గర కూడా పిండి పడుతూ ఉంటారు కదా, అలా
పిండి పడతాం అన్నమాట. బాగా ఫైన్ పౌడర్ వచ్చేదాకా మనము దాన్ని పిండి చేసుకుంటాము. సో ఇప్పుడు పిండి పట్టే ప్రాసెస్ ఉంటుంది కదా, మనం గిన్నె షాప్కి వెళ్ళినప్పుడు కొంచెం మెత్తగా పడుతూ ఉంటారు, గరుకుగా పడుతూ ఉంటారు, మరి ఇక్కడ ఎలా తీసుకోవాలి? బాగా ఫైన్గా అవ్వాలండి. ఓకే, ఇది బాగా ఫైన్గా అవ్వాలి. బాగా ఫైన్ పిండే మనం తీసుకుంటాం. అప్పుడే కూడా దానిలో ఉన్న న్యూట్రియంట్స్, దానిలో ఉన్న పోషక పదార్థాలన్నీ కూడా మనకి ఆ డ్రింక్లోకి రావటం అనేది జరుగుతుంది. బాగా మెత్తగా పిండి చేస్తాం. ఓకే, సో ఈ పౌడర్ తీసుకున్న తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ చూపిస్తాను. ఈ పౌడర్ తీసుకున్న తర్వాత మనము ఈ మిషన్లో వేస్తాం. దీన్నే మనము ఫెర్మెంటర్ అంటాము. ఓకే, ఈ ప్రాసెస్నే మనము ఫెర్మెంటేషన్ అంటాము. తెలుగులో కనుక మనం దీన్ని చెప్పాలి అంటే పులియబెట్టడము అంటాము. ఆ పిండిని మనం తీసుకొచ్చి దీంట్లో వేసి దీన్ని ఒక బ్యాక్టీరియా అది వేసి కల్చర్ అది వేసి దాన్ని పులియబెడతాం అన్నమాట. సో పులియబెడితే మనకి టేస్ట్ అంత బాగోదు, ఎవరు కూడా పుల్లగా ఉన్న డ్రింక్స్ని తాగాలని అనుకోరు. సో అందుకని మనం ఏం చేస్తామంటే ఇది టేస్ట్ రావటం కోసము మనము స్టీవియా అనే ఒక న్యాచురల్ పదార్థాన్ని మనం దానికి యాడ్ చేస్తాము. ఈ స్టివియా అనేది ఏంటి అంటే స్టివియా అనేది ఒక మొక్క, అది మొక్కల నుంచి తీసే ఒక న్యాచురల్ స్వీట్నర్ అంటాము. ఈ షుగర్ వాళ్ళకు ఒక వరం లాంటిది అనమాట. అది దీనిలో ఎటువంటి క్యాలరీస్ కూడా ఉండవు, అందుకనే షుగర్ వాళ్ళు కూడా దీన్ని తాగొచ్చు. ఓకే, సో ఇప్పుడు చాలామంది అంటే లైక్ మిలెట్స్ తీసుకుంటే హెల్త్కి మంచిది అని అంటారు కదా, సో ఈ మిలెట్ డ్రింక్ వల్ల హెల్త్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయండి? అవునండి, ఇప్పుడు మనము ఈ మిల్లెట్స్ని మనం తీసుకోవడం కాకుండా డైరెక్ట్గా తీసుకోవడం కాకుండా దాన్ని పులియబెట్టడం అనేది జరిగింది. పులియబెట్టడం వల్ల దానిలో విటమిన్ B1, B3, B6 అనేవి ఇంకా బాగా పెరుగుతాయి. అదేవిధంగా ఈ పులియబెట్టిన ప్రక్రియ ద్వారా పాలిఫినాల్స్, ఫ్లావనాయిడ్స్ అనే ఒక న్యాచురల్ కాంపౌండ్స్ అన్నీ కూడా ఆ డ్రింక్లోకి రావటం అనేది జరుగుతుంది. ఈ పద్ధతి చేయడం ద్వారా మనకి డైజెషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇది పులియబెట్టడం వల్ల మనకి విటమిన్ B1, B3, B6 అనేవి రావటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఆ కొర్రల్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం అనమాట వాటిని, అవే పాలిఫినాల్స్, ఫ్లావనాయిడ్స్, ఇవన్నీ కూడా మనకి ఆ కొర్రల్లో ఉన్న కాంపౌండ్స్ అనమాట. అవన్నీ కూడా ఈ డ్రింక్లోకి వచ్చి మన డైజెషన్ అనేది మొట్టమొదటిగా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. రెండోది మన గట్ హెల్త్ అంటాం, అంటే మన గట్లో కూడా బ్యాక్టీరియా ఉంటుంది, అది మన డైజెషన్కి మనకి దానికి ఉపయోగపడే బ్యాక్టీరియా. అలాంటి బ్యాక్టీరియా, ప్రోబయాటిక్ బ్యాక్టీరియా అనేది కూడా పెరగటానికి ఉపయోగపడుతుంది. మూడోది ఇంకోటి ఏంటి అంటే ఇది టేస్ట్ ఎంజాయ్ చేయడం కోసం మనము డిఫరెంట్ ఫ్లేవర్స్లో తీసుకోవటం. ఫ్లేవర్స్ కూడా ఉన్నాయా? అవునండి. ఏమేం ఫ్లేవర్స్ ఉన్నాయండి? ఆరెంజ్, పైనాపిల్, మ్యాంగో. ఈ 3 ఫ్లేవర్స్ అనగానే కూడా మళ్ళీ మనము కెమికల్స్ అనేవి అనుకోక్కర్లేదు. బయట డ్రింక్స్లో లాగా మనం ఆ కెమికల్స్ యాడ్ చేయట్లేదు. ఇవన్నీ కూడా ఒరిజినల్ ఫ్రూట్ పౌడర్స్ అనమాట. అంటే మనం ఏం చేస్తామంటే బయట వాళ్ళ దగ్గర నుంచి ఆ పళ్ళని తీసుకుని జ్యూస్ చేసిన తర్వాత ఆ జ్యూస్ నుంచి మనం ఆ వాటర్ అనేది తీసేసిన తర్వాత మిగతా వచ్చిన పౌడర్ని, ఆ ఫ్రూట్ పౌడర్ని మనము దాంట్లో యాడ్ చేస్తాము. సో పిల్లల నుంచి డయాబెటీస్ వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా, వృద్ధులు కూడా, అందరూ కూడా ఈ డ్రింక్ని హ్యాపీగా టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. అదేవిధంగా ఆరోగ్యం కూడా మనకు వస్తుంది. సో ఒక బాటిల్ జ్యూస్ ప్రిపేర్ కావడానికి, తయారు కావడానికి ఎన్ని డేస్ పడుతుందండి? మనకి 2 నుంచి 3 రోజుల వరకు పడుతుందండి. మనం దాన్ని జెర్మినేట్ చేసి దాన్ని మళ్ళీ డ్రై చేసి మళ్ళీ జెర్మినేట్ చేయడానికి ఎక్కువ ప్రాసెస్ ఉంది అంటే 2 డేస్. జెర్మినేషన్, ఈ ఫెర్మెంటేషన్ కూడా మనకి 2 డేస్ అనేది పడుతుంది. సో ఫెర్మెంటేషన్ ఎన్ని డేస్ పడుతుంది మరి? ఇది కూడా 2 డేస్ పడుతుంది. 2 డేస్ పడుతుంది. 2 డేస్ పడుతుంది. సో ఇందులో పౌడర్ వేసి వాటర్ వేస్తారా? వాటర్ వేస్తాం. పౌడర్ వేసి వాటర్ వేసి దాని ఫెర్మెంటేషన్ అయిన తర్వాత ఇందాక చెప్పుకున్న విధంగా మనం ఆ స్టీవియా కానీ ఫ్రూట్ పౌడర్ కానీ మనం యాడ్ చేస్తాం. ఓకే, సో దేనికైనా కానీ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. సో మరి ఇదేన్ని డేసా, మంత్సా, లేకపోతే ఇయర్సా? 1 ఇయర్ పాటు ఉంటుంది. పూర్తిగా టెస్టెడ్ 1 ఇయర్ పాటు ఉంటుంది. ఓకే, సో ఈ ఫెర్మెంటేషన్ అది చేయడం వల్ల 1 ఇయర్ వరకు కూడా ఉంటుంది. ఓకే, యాక్చువల్లీ మీరు ఇది స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుందండి? ఇది నేను 2019లో నేను కంపెనీ పెట్టినప్పుడు కూడా మొట్టమొదటిగా నేను ఆ వెర్మిసెల్లి అనేది తయారు చేసి నేను ఫెయిల్ అయ్యాను. దాని తర్వాత గవర్నమెంట్ గ్రాంట్కి అప్లై చేశాను, సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ అనమాట. ఇది స్టార్టప్స్కి గవర్నమెంట్ బాగా సపోర్ట్ చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్. ఆ గ్రాంట్కి నేను అప్లై చేస్తే నాకు 0.5 crore గ్రాంట్ వచ్చింది అనమాట. 2022లో నేను అప్లై చేయడం మొదలు పెడితే 2023 మేలో నాకు ఆ గ్రాంట్ అనేది వచ్చింది. ఆ గ్రాంట్ రాగా నేను ఆ ఫార్మాలో జాబ్ అది మానేసేసి నేను ఈ యూనిట్ అనేది పెట్టడం జరిగింది. 2023 నుంచి 2024 వరకు కూడా నాకు ఈ ప్రొడక్ట్ ఎక్విప్మెంట్ తెప్పించడం కానీ, ఆ ఫార్ములా డెవలప్ చేయడం కానీ, మనకి FSSA, మనకి ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ అప్రూవల్ కూడా ఉంది. FSSA వాళ్ళ అప్రూవల్ తీసుకోవడం కానీ ఇదంతా కూడా నాకు టైం సరిపోయింది. సో నేను 2024 ఎండింగ్ 2025 నుంచి నేను ఈ ప్రోడక్ట్ని మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చాను.
ఓకే. సో ఇప్పుడు మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నా లేదంటే ఫస్ట్ చాలామంది జంక్ ఫుడ్ తీసుకున్న తర్వాతనే హెల్తీ ఫుడ్ తీసుకుంటారు. మరి ఇంత మంచి హెల్తీ డ్రింక్ ఇస్తున్నారు అంటే సో అంటే ఎవరికో ఒకరికి ఏదో ఇది బెటర్ అని మీకు అనిపించింది. సో అలాంటి టైంలో ఎలాంటి టైంలో ఇది తీసుకురావాలనిపించింది మీకు? అంటే అందరికీ బెటర్గానే అనిపిస్తుంది. ఎలాంటి టైం అంటే ఇది అందరూ తాగాలి, ఒక ఫ్యామిలీ హెల్త్ డ్రింక్ అనమాట. ఇప్పుడు చిన్న పిల్లలకి మనం ఆ షుగర్ డ్రింక్స్ ఇస్తే వాళ్ళకి 20 ఇయర్స్కే వచ్చేస్తుంది అనమాట. బయట ఎన్నో బ్రాండ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఆ టేస్ట్ బాగా నచ్చేసరికి ఆ మెయిన్ షుగర్ అడిక్షన్ అంటాం అనమాట. ఒకసారి మనం ఆ షుగర్ డ్రింక్స్కి బాగా అలవాటు పడినట్టయితే కార్బోనేట్ డ్రింక్స్, షుగర్ డ్రింక్స్కి మనకు చాలా ఎడిక్ట్ అయిపోతాం దానికి. అది చెప్పంటే ఒకలాంటి డ్రగ్ లాగా కూడా ఉంటుంది. దానిలో కెఫీన్ లాంటి పదార్థాలు ఉంటాయి, కెమికల్స్ ఉంటాయి. అవన్నీ కూడా మన బాడీలో హార్మోన్స్ని బాగా డిస్టర్బ్ చేసి దానికి ఎడిక్ట్ అయిపోయే విధంగా చేస్తుంది అనమాట. సో ఇది నేను చెప్పడం కాదు, నేను బయట క్యాంపెయిన్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు చాలా అవునండి నిజమేనండి ఈ షుగర్ డ్రింక్స్ తాగడం వల్ల చాలా నష్టపోయాను అని వాళ్ళు చెప్పారనమాట. సో ఎప్పుడైతే నేను ఇలా అందరికి ఉపయోగపడాలని డ్రింక్ చేశాను, బయట మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఆ క్యాంపెయిన్స్ అవి చేసినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా చాలా బాగా మెచ్చుకున్నారు, మంచి ప్రోడక్ట్ తీసుకొచ్చారని చెప్పి ఈ 3 నెలల్లోనే నాకు జనాలందరూ కొనడం జరిగింది, మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే అండి. వాళ్ళ డైజెషన్ ఇంప్రూవ్ అవుతుందని కానీ వాళ్ళ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటున్నాయని కానీ చాలా నాకు చెప్పడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు మీరు కేజెస్ టైప్లో తీసుకుంటారు కొర్రలు అనేవి? అవునండి. సో ఒక బాటిల్ అంటే ఇది ఎంత ఎంఎల్ ఉంటుందండి? ఇది 200 ml. 200 ml. 200 mlకి ఎన్ని కేజీస్ పడుతుందండి? 200 ml అంటే మనం బ్యాచెస్ వైజ్గా తీసుకుంటాం కదండి. మనం ఒక లీటర్ కనుక మనం తయారు చేయాలి అంటే 1 kg వరకు కూడా కొర్రలు మనకు కావాల్సి వస్తుంది. 1 లీటర్కి 1 kg? 1 లీటర్కి 1 kg వరకు కూడా కొర్రల పిండి కావాల్సి వస్తుంది. ఓకే అండి. సో అండ్ అది చాలా చూసుకుంటే థిక్నెస్ కానివ్వండి, కలర్ కానివ్వండి చాలా న్యాచురల్గా ఉంది. సో కలరింగ్ కోసం ఏమైనా యూజ్ చేస్తారా? అంటే కొన్ని ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఏదో ఎందుకు పచ్చళ్ళే చూసుకుందాం, మనం ఏదైనా పికిల్స్ తీసుకుంటే సో ఫస్ట్ స్టార్టింగ్ ఒక కలర్ ఉంటుంది, పోతుంటే కొన్ని మంత్స్ దాటుతుంటే కలర్ చేంజ్ అవుతుంది. సో ఇది అలా కలర్ చేంజ్ అవ్వడం ఏదైనా జరుగుతుందా? ఏమి లేదండి, అదంతా కూడా మనం రీసెర్చ్ స్టేజ్లో చూసుకోవడం జరిగింది. న్యాచురల్ ఫ్లేవర్స్, న్యాచురల్ ఫుడ్ పౌడర్స్ మాత్రమే దాంట్లో యాడ్ చేయడం జరిగింది. కెమికల్స్ ఏమీ యాడ్ చేయలేదు. ఓవర్ ద టైం నేను షెల్ఫ్ లైఫ్ కూడా నేను టెస్ట్ చేయించాను బయట ల్యాబ్స్లో. 1 year పాటు ఎటువంటి ఇబ్బంది లేకుండా అదంతే ఉంటుంది. అది టేస్ట్ మారటం కానీ లేదా కలర్ పోవటం కానీ ఇటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. ఓకే. మనం తయారు చేసిన ఎలా అయితే ఫ్రెష్గా ఉందో చివరి దాకా కూడా అంతే ఉంటుంది. సో మరి ఇంత మంచి హెల్త్ అండ్ మిలెట్ డ్రింక్ కొనాలి అని అంటే ఎలా అండి? మొట్టమొదటిగా ఇప్పుడు ఇది అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉందండి. అలానే మా ఓన్ వెబ్సైట్ ఉందండి, www.blissbody.in. మా వెబ్సైట్లో కూడా కొనవచ్చు. లేదా మీరు డైరెక్ట్గా నాకు కాల్ చేసినా కానీ నేనైనా సప్లై చేస్తాను, బల్క్ అంటే 1 కేసు 1 కార్టన్ అట్లా. ఇప్పుడు దీన్ని ఏంటంటే నేను ఇది పౌచెస్లో కూడా తీసుకురావడం జరిగింది. సో నేను కూడా ఎవరన్నా దీన్ని ఇంట్రెస్ట్గా ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళ చుట్టుపక్కల విలేజెస్లో కానీ సిటీస్లో కానీ రిటైల్ షాప్స్లో కానీ అందుబాటులో కానీ తీసుకురావాలని నేను డిస్ట్రిబ్యూషన్ ఇస్తాను. వాళ్ళని సంప్రదించినట్టయితే కనుక నేను వాళ్ళకి సప్లై చేస్తాను. వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా దీన్ని ప్రమోట్ చేసి సేల్ చేసుకోవచ్చు అండి, బిజినెస్ రూపంగా కూడా. ఓకే అండి. సో ఈ పేరులోనే డ్రింక్ ఉంది, మిలెట్ డ్రింక్. డ్రింక్ అంటే ప్రతి ఒక్కరికి కూడా కూల్ డ్రింకే వస్తుంది. సో ఈ డ్రింక్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చా? ఒకటండి, ఇది మనము టేస్ట్ అది అంతా బాగుండాలంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకునే తాగాలండి. అలానే కంటిన్యూగా ఫ్రిడ్జ్లో ఉండాలి అంటే అలా ఏమీ అవసరం లేదు. నేను మామూలు డ్రింక్ లాగానే నేను ఒక కాటన్ బాక్స్లో పెట్టి నేను పంపిస్తాను. మన రిటైల్ షాప్స్లో వాటిల్లో వేసుకోవచ్చు. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని మీరు అన్నట్టు డ్రింక్ కాబట్టి అది కూల్ డ్రింక్ లాగానే తీసుకోవచ్చు. హెల్దీ కూల్ డ్రింక్ అనమాట, వితౌట్ ఎనీ యాడెడ్ షుగర్స్. ఒక 1 hour అలా ఫ్రిడ్జ్లో ఉంచి అంతే, ఒక 1 hour ఫ్రిడ్జ్లో ఉంచి మనం టేస్ట్ చేసుకుంటే టేస్ట్ని హెల్త్ని రెండింటిని కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇన్ కేస్ ఎవరైనా సో ఎక్కువ బల్క్లో తీసుకోవాలి అనుకుంటే తీసుకున్న తర్వాత వాళ్ళు స్టోర్ చేసుకోవాలంటే ఎలా అండి మరి? నార్మల్ కండిషన్స్ అండి, మామూలు రూమ్ టెంపరేచర్ ఒక గోడౌన్ లాంటివి తీసుకుని బల్క్గా తీసుకుని వాళ్ళు 1 సంవత్సరం పాటు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు, దాని ఇబ్బంది ఏమీ లేదు. ఓకే. సో చూసారు కదా హెల్తీ మిలెట్ డ్రింక్. సో ప్రాసెస్ ఏంటి, సో అండ్ ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో ఇదండి ఇవాళ ఇంట్రెస్టింగ్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈహా టీవీ చూస్తూనే ఉండండి. టాటా, బై బై.